కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ఎట్టకేలకు 10 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షమయ్యారు. నారా లోకేష్ గారి మీద అప్పుడే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా సీరియస్గానే కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో నారా లోకేష్ గారి గురించి వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా జాకీలు పెట్టి లేపారో మనందరం కూడా చూసాం కదా. వాటన్నిటిని కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఆయన విశాఖపట్నం విమానాశ్రయంలో దిగాడు సక్సెస్ఫుల్గా. లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కొన్ని రోజులుగా లోకేష్ గారు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. వేసవి సెలవులు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విదేశాలకి వెళ్ళాడట. కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్ళాడు. అయితే లోకేష్ గారి పర్యటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చాలా సీక్రెట్గా మెయింటైన్ చేసింది. దీంతోనే ఆయన పర్యటన మీద విమర్శలకు ఆస్కారం కలిగించింది. నారా లోకేష్ గారు ఇప్పటి వరకు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడిందో, ప్రజలు అవస్థలు పడుతున్నారో, దాని మీద ఇప్పటివరకు ఒక ట్వీట్ కానీ, ఒక పోస్ట్ కానీ, ఒక కామెంట్ కానీ ఏమి లేవు. అంటే ఎక్కడైనా సరే ఇబ్బంది కలిగింది అంటే అక్కడ మాత్రం నారా లోకేష్ గారు కనిపించరు. ఎక్కడైనా క్రెడిట్ దొబ్బేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు. మీరు గతంలో కూడా చూస్తుంటారు కదా, నేషనల్ మీడియా రిపబ్లిక్ టీవీలో ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి గారు ఇండిగో సంక్షోభాన్ని మా నారా లోకేష్ గారు మానిటరింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడాడు. చూశారు కదా, అది నేషనల్ ఇష్యూ. అప్పుడేమో నారా లోకేష్ గారు మానిటరింగ్ చేస్తున్నారని చెప్పేసి బిల్డప్ ఇచ్చుకున్నారు. అంతేకాదు, మహిళా క్రికెటర్లకు వరల్డ్ కప్ గెలవడానికి కృషి చేశాడు మా నారా లోకేష్ అని చెప్పేసి వాళ్ళు పశ్చిమ మీడియాలో ఏ విధంగా గొప్పలు చెప్తున్నారో మనందరం కూడా చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ లేవు. చాలా పెట్రోల్ పంపులన్నీ కూడా ఖాళీ. ప్రజలంతా కూడా ఇబ్బందులు గురవుతున్నారు. ఇంకా ప్రయాణికులు అయితే వాళ్ళ గురించి ఇంక చాలా ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తున్నటువంటి బస్సు, ప్రైవేట్ బస్సు మధ్యలో ఆపేయాడు. డీజిల్ లేదు, మీ కర్మ అని చెప్పేసి వదిలేయాడు. మహిళలందరూ రోడ్డు మీద పెట్టేశాడు కదా. 2 లక్షల రూపాయల బండి నువ్వు ఎవరు తెలియకూడదు నీ చేతిలో పెట్టేసి నువ్వు ఎవరు తెలియకూడదు నీ చేతిలో బండి పెట్టేసాడు. బండి చేశాడు. అదే సంబంధం లేదు, దానికి సంబంధం లేదు, వాడికి సంబంధం లేదు. 2 లక్షల రూపాయల బండి ఏం చేసిన అక్కడే మా తిప్పలు మేము పడతాం కదా, ఇంటికైనా పోదాం. ఇంకొక గంట పెరిగితే ఎంత పెరుగుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఒక ప్యానిక్ ఏర్పడిపోయింది. ఇంత ప్యానిక్లో కూడా నారా లోకేష్ గారు ఒక్క పోస్ట్ కూడా చేయలే, ఒక ట్వీట్ కూడా చేయలే. ప్రశ్న పెట్టి మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. ఎందుకంటే ఇక్కడ డ్యామేజ్ జరుగుతుంది కదా. డ్యామేజ్ జరిగే సందర్భాల్లో ఎక్కడా కానీ నారా లోకేష్ గారు కనిపించరు. అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తారు. ఎక్కడైతే క్రెడిట్ మింగాలనుకుంటారో అక్కడ నారా లోకేష్ గారు ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారిని సైడ్ పెట్టేస్తారు. ఎందుకంటే భవిష్యత్తు నాయకుడు కదా, ఆయన లైఫ్ డ్యామేజ్ కాకూడదు, ఆయన రాజకీయ భవిష్యత్తు డ్యామేజ్ కాకూడదు. అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి విషయాల్లో నారా లోకేష్ గారిని ఇన్వాల్వ్మెంట్ చేయట్లే. ఆనాడు ఇండిగో సంక్షోభాన్ని మానిటరింగ్ చేసినటువంటి నారా లోకేష్ గారు మహిళా క్రికెటర్లకు వరల్డ్ కప్ గెలవడానికి కృషి చేసినటువంటి నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఫ్యూయల్ కొరతతో ఇబ్బంది పడుతుంటే 10 రోజులుగా ఎక్కడ ఉన్నాడు నారా లోకేష్ గారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ట్వీట్లు చేస్తున్నారు, పోస్టులు చేస్తున్నారు. అదే పరిస్థితి. ఎనీహౌ మొత్తానికైతే నారా లోకేష్ గారు ఏపీలో అడిగిపెట్టాడు కాబట్టి ఇంకైనా సరే కొంచెం ఆ ఫ్యూయల్ కొరత ఏదైతే ఉందో దాన్ని కొంచెం అధిగమిస్తే చాలా బాగుంటుంది.